అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ విల్లా. ఈ విల్లా ఇన్సైడ్ కూడా చూపెడతానండి ఎలా ఉంటుంది ఏంటి. ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ స్పేస్ లాగానైతే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు కొంచెం యూటిలిటీ ఏరియా, కొంచెం స్పేస్ అనేది ఉండే విధంగానైతే ఇక్కడ యూజ్ చేశారు. అండ్ ఇటువైపు కూడా మనకు చాలా స్పేస్ అనేది ఓపెన్ స్పేస్ అనేది మనకు వదిలేశారనమాట. విల్లా టు విల్లా అటాచ్మెంట్ ఏమి ఉండదండి, చాలా మంచి వెంటిలేషన్తో ఉండే విధంగా ఇక్కడ ఇచ్చారు. మీరు ఇటువైపు విల్లా కూడా చూసుకున్నా, ఈ విల్లా చూసుకున్నా, ఏది చూసుకున్నా అని చాలా క్లారిటీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గానైతే ఈ విల్లానైతే ఇచ్చారండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కానీ మొత్తం టోటల్ హాల్ ఏరియా కిందనైతే మనం ఇక్కడైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు టోటల్గా డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ ఉండే విధంగానైతే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఈ విధంగా మనకు ఓపెన్ కిచెన్ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ స్పేస్ అనేది కూడా వదిలిపెట్టారు అనమాట. ఎందుకంటే కిచెన్ నుంచి ఇటు వెంటిలేషన్ విధంగా ఉండే విధంగా విల్లా 4 సైడ్ కూడా మంచి వ్యూ వచ్చే విధంగానైతే మనకి ఇక్కడ స్పేస్ అనేది అయితే వదిలిపెట్టారండి. మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకు స్టేర్ కేస్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు ఇంకో బెడ్రూమ్ అనేది, మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీనికి కూడా మనకు ఒక 2 విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చిన్న కబోర్డ్స్ అలాంటివి సెట్ చేసుకునే విధంగా ఇక్కడ కూడా మనకి ఇచ్చారు. అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, అంటే మనకు వెస్ట్రన్ స్టైల్లో ఉండే విధంగా చాలా నీట్గా అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారనమాట. మీకు పైకి వెళ్ళి చూపెడతానండి, పైన చూద్దాము. పైన చూసుకున్నట్టయితే మీకు